Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే చిన్నగా మేము సిస్టర్స్ డే అవుట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఏఎంబి మాల్ చాలా పెద్దది కదా, బాగుంటుంది అని చెప్పి సో మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక స్టార్ట్ అయ్యాం అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో అయితే 2 o'clock అంతా ఏఎంబి మాల్కి వెళ్ళిపోయాము మంచిగా లంచ్ చేసుకొని. సో లంచ్ చేసి వెళ్ళామంటే అది అరిగేదాకా తిరగచ్చు అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఏఎంబి మాల్ గురించి మేము చాలా విన్నాము. అంటే నేను ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ రీల్స్ లో అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కదా, ఇక్కడ ఉన్న షాప్స్ గురించి, అవుట్లెట్స్ గురించి. అలా నేను ఎవరైనా మా సిస్టర్స్ వచ్చినప్పుడు వెళ్దామని చెప్పి నా లిస్ట్ లో పెట్టుకున్న దాంట్లో ఏఎంబి మాల్ ఒకటి అనమాట. లిటరలీ నేనైతే ప్రతి షాపు వెళ్ళి చూసాను అనమాట. శ్రవంత్ వచ్చినప్పుడు అసలు ఏది చూడనివ్వడు. ఇంకా అబ్బాయిలు అంతే కదండి. సో ఏది చూడనివ్వరు. అందుకే ఇంకా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేక గమ్ముగా వెళ్ళిపోయాం మేము. జస్ట్ మూవీస్ వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇప్పుడు నేను పావనితో వచ్చాను కాబట్టి అమ్మాయిలతో వచ్చినప్పుడు విండో షాపింగ్ మాత్రం మనం బాగా చేస్తాం కదా, నార్మల్ షాపింగ్ అంటే కూడా. సో మాకు విండో షాపింగ్ చాలా ఇష్టము. సో అందుకే ఇంకా ఎవ్రీ షాప్ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా వెళ్ళాం అనమాట. కాకపోతే కొంచెం ప్రైజీ అనిపించింది థింగ్స్ అన్ని ఇక్కడ నాకు. ఇవే థింగ్స్ చాలా దగ్గర దొరుకుతాయి మనకు, అంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మేబీ క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో, కొన్నిసార్లు ఒకటి కూడా ఉండొచ్చు. ఇంకా ఒక 2 hours తిరిగాము, బట్ అవంతా నేను క్యాప్చర్ చేయలేదు. 4:30కి అలాగా ఇంకా మేమైతే కేఎఫ్సీకి వచ్చేసాం అనమాట, ఫుడ్ కోర్ట్ లో. సో ఇక్కడ 399 బకెట్ ఉంది వెడ్నెస్డే ఆఫర్ లో. అది తీసుకున్నాము. మా పావని అస్సలు తినదని నాకు తెలిసినా కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా 399 బకెట్ తీసుకున్నాను. లిటరలీ ఆ పిల్ల అసలు ఏం తినలేదు, నేను తిన్నా కూర్చొని. ఒక హాఫ్ 1 hour to 45 minutes కూర్చొని తిన్నాం అనమాట మేము. ఇంకా అంత తినలేం కదా, సో నెమ్మదిగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ తిన్నామన్నమాట. సో మా వాళ్ళు అసలు ఎలా అంటే, మా చెల్లి గాని మా పావని గాని ఇంత ఫుడ్ పెట్టినా అసలు తినరు. అట్లీస్ట్ మన కోసమే తినొచ్చు కదా అని ఉండదన్నమాట. వాళ్ళకి ఎంత సఫిషియెంట్ అనిపిస్తే అంత తింటారు. సో ఆ మిగిలినంతా నేనే తినాలన్నమాట. అది ఎప్పుడు జరిగేది ఎక్కడికి వెళ్ళినా మేము. సో ఇంకా నాకు కేఎఫ్సీలో నచ్చని ఒక థింగ్ చెప్తాను. మాల్లో ఎక్కడ కేఎఫ్సీకి వెళ్ళినా సెల్ఫ్ ఆర్డరింగ్ అంటారు, బట్ స్టిల్ ఎంత సెల్ఫ్ ఆర్డరింగ్ ఆఫ్ చేసుకున్నా కూడా మన ఆర్డర్ ఇవ్వడానికి ఎంతసేపు తీసుకున్నారంటే ఇక్కడైతే లిటరలీ 25 to 30 minutes తీసుకున్నారు. స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఇద్దరే ఉన్నారు, వాళ్ళే అందరినీ మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపించింది నాకైతే. అండ్ టైం టేకింగ్ కూడా, మనం అంతసేపు నిల్చుంటాం చెప్పండి మన ఆర్డర్ కోసము. సో అదొక్కటి నాకు నచ్చలేదు. ఈవెన్ ఇనార్బిట్ మాల్ లో కూడా మాకు అలాగే జరిగింది. అసలు ఎంతసేపు వెయిట్ చేయించారంటే అంతసేపు వెయిట్ చేయించారు. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెల్ఫ్ ఆర్డరింగ్? అంటే యూజే లేదు కదా, వెయిట్ చేయకుండానే మనం అక్కడ ఆర్డర్ చేస్తాము. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే యాజ్ యూజువల్ కేఎఫ్సీ బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే, ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది కేఎఫ్సీ టేస్ట్. అండ్ పెరి పెరి మసాలా కూడా మంచిగా అన్ని పీసెస్ మీద పడేలాగా వేశారు, అది నాకు చాలా నచ్చింది. ఇంకా చికెన్ తినేసి అలా కాసేపు టైం పాస్ చేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి వస్తుంటే మాకు ఈ చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది అనమాట. నాకు చాక్లెట్ ఫౌంటైన్ అంటే చాలా ఇష్టము. సో పావని కూడా తింటాను అంటే తీసుకున్నాను. 100 రూపీస్ చార్జ్ చేశారు. కాకపోతే ఇది మనకు నార్మల్ కేక్ పీస్ లాగా వస్తుంది. నార్మల్ చిన్న చిన్న పీసెస్ కాకుండా కేక్ పీస్ లాగా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము అప్పటి వరకు చికెన్ తిన్నాం కదా, సో మాకు ఆ టేస్ట్ అంతా పోయి ఈ టేస్ట్ మంచిగా అనిపించింది అనమాట. అండ్ చాక్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకు మా చెల్లెలకి చాలా ఇష్టము. ఇంకా అందుకే అది తీసుకున్నాము. యాక్చువల్గా డోనట్ కూడా తీసుకున్నాము, కాకపోతే నేను వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. డోనట్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఎక్కడ ఏ వస్తువు తీసుకున్నా వీళ్ళు ట్యాక్స్ అంటున్నారు. ఫుడ్ వరకు ఓకే కానీ మాకు అక్కడ డోనట్స్ దగ్గర అయితే డోనట్ 90 రూపీస్, దాని ట్యాక్స్ ఏమో 20 రూపీస్ పడ్డది. సో ఎందుకో నాకు ప్రతి దగ్గర ట్యాక్స్ ట్యాక్స్ అంటున్నారు వీళ్ళు. ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా, ఈవెన్ థింగ్స్ కొనుక్కున్నా కూడా వాటి మీద ట్యాక్స్ వేస్తున్నారు. అది నాకు అసలు నచ్చలేదు. ఫుడ్ మీద ట్యాక్స్ ఏంట్రా బాబు అనిపించింది ఆ డోనట్స్ దగ్గర అయితే. మా సిస్టర్ ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఈ చాక్లెట్ తీసుకుంది కదా, దీనికైతే ట్యాక్స్ వేయలేదు. మాల్లో ట్యాక్స్ లేని అయితే ఇది ఒక్కటే నాకు తెలిసి. ప్రతి వస్తువు మీద ఇంకా ట్యాక్స్ ఉంది. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకున్నాం కానీ నాకు ప్రైజీ అనిపించింది. బెటర్ మనం ఆన్లైన్ లో తీసుకుంటే మంచి డిస్కౌంట్ కి తీసుకోవచ్చు కదా, అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయి రెడ్ వెబ్సైట్స్ లో అయితే అని చెప్పి నేను ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ ఏం తీసుకోలేదు. ఇంకా కాసేపు అక్కడే టైం పాస్ చేసాము. ఇంకా ఫొటోస్ అవన్నీ మేము తీసుకోలేదు అనమాట వచ్చినప్పుడు. ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని పిక్చర్స్ అవి ఇవి క్యాప్చర్ చేసుకున్నాము. తిన్నాక కొంచెం ఓపిక వస్తుంది అంటారు కదా, సో మేము ఆ టైపే. సో తిన్నాక కొంచెం ఓపిక వచ్చింది, ఇంకా స్టార్ట్ చేసాం అనమాట ఫోటోలు అవి తీసుకోవడము. మా చెల్లికి అయితే ఇక్కడ ఆ, మనకు కిడ్స్ సెక్షన్ ఒకటి ఉంటది కదా, ప్లే జోన్, అయితే చాలా నచ్చింది అనమాట. కాకపోతే మనం ఆడే ఆటలు ఏముంటాయి చెప్పండి, అండ్ ఊరికే డబ్బులు బొక్క అని చెప్పి మేము జస్ట్ చూసి వచ్చేసాం అనమాట. పెద్దగా ఏం ఆడలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాం అంతే. ఆ కొంచెం ప్రైజీ అనిపించింది అసలు.
మన 90s కిడ్స్ తెలుసు అలే మనం సమ్మర్ వస్తే మంచిగా బయట ఆడుకుంటాము. చెట్ల దగ్గర కూర్చొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుకుంటాము. బట్ ఇప్పటి పిల్లలకంటే ఇట్లా గేమ్ జోన్ అవి ఇవి వచ్చేసాయి. ఎంత ఇలాంటివి ఉన్నా కూడా మామూలుగా మనం ట్రెడిషనల్ గా ఆడుకునే గేమ్స్ మంచిగా ఉంటాయి కదా పిల్లలకి కూడా. అండ్ వాటి వల్ల ప్రతి గేమ్ కి ఒక రీజన్ ఉంటది. ఐ మీన్ మనం కొన్ని ఇప్పుడు ఇమాజినరీ కాన్సెప్ట్ వచ్చి బుక్స్ చదవడం వల్ల ఇమాజినరీ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది మనకు మన బ్రెయిన్ లో. ఇలా ప్రతి ఒక్క గేమ్ కి ఏదో ఒక పర్పస్ ఉంటది మనం చిన్నప్పుడు ఆడుకునే వాటిలో. ఇప్పుడు పిల్లలకైతే అసలు అవి ఏవీ లేదు. అన్ని ఆన్లైన్ గేమ్స్ లేకపోతే ఇట్లా ప్లే జోన్స్. అసలు ఐ థింక్ వీఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అనిపిస్తుంది నాకు. బికాస్ మనం అన్ని చూసాం కదా, లైక్ టెక్నాలజీ చేంజెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ విసా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇప్పటి పిల్లలతో కంపేర్ చేస్తే మనమే లక్కీ అనిపిస్తుంది. మంచిగా సమ్మర్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడాలు, అక్కడ ఫ్రెండ్స్ చేసుకోవడాలు, దానివల్ల మనకు సోషలిజం డెవలప్ అవుతుంది అనమాట. బట్ ఏం చేయలేం, ఇప్పటి జనరేషన్ ఇలా ఉంది కాబట్టి దానికి తగినట్టే పిల్లలు కూడా ఉంటారు. ఇంకా కాసేపు అక్కడే ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా క్యాబ్ అయితే చాలా సేపు పట్టింది మాకు బుక్ అయినా రావడానికి. ఇంకా ఫైనల్ గా ఒక ఆటో అయితే యాక్సెప్ట్ అయింది. అప్పటికే వర్షం పడేలాగా ఉంది. మేము ఈవినింగ్ 5 కంటే రిటర్న్ అవుదాం అనుకున్నాము. 5 కాస్త 6 అయింది అనమాట. కాకపోతే ట్రాఫిక్ ఏం అంతగా లేదు కాబట్టి త్వరగానే రీచ్ అయిపోయాము ఇంటికి. సో అక్కడ 99 స్టోర్ ఒకటి ఉంటది మనకు. అక్కడైతే కొన్ని థింగ్స్ కొనుక్కున్నాను. అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా అందుకే తీసుకున్నాను నేను. క్వాలిటీ బాగాలేకపోతే అసలు తీసుకోను, ప్రైస్ పెట్టి మామూలుగా తీసుకోను. ఫైనల్లీ మేము వెళ్ళి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఏమేమి తెచ్చామన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే తినేసాం. డోనట్ ఒకటి తీసుకున్నాం. ఇది మా వాటర్ బాటిలే. కావాలి ఎక్కడ సీజర్ తీసుకురా. సో ఈ కప్పు వచ్చేసి దీని మీద 100 రూపీస్ ఉంది. మాకు 79కి వచ్చిందనమాట. సో తీసుకున్నాం ఇది. అండ్ దెన్ సో ఇది కూడా అంతే. ఈచ్ కప్ 69 రూపీస్ పడింది. సో జ్యూసెస్ ఏమైనా చేసుకున్నప్పుడు తాగొచ్చు కదా, బాగుంటుందని చెప్పి ఈ 2 తీసుకున్నాము. సో ఈ 2 69 అన్నమాట. ఒక్కొక్కటి 69. కూర్చో అమ్మయ్య. మనకి బాధ. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాను ఇది 249 అనమాట. ఫ్రై ప్యాను క్యాస్ట్ ఐరన్ ప్యాన్. ఇది నాకు ఎప్పటి నుంచి తీసుకోవడానికి. ఇంకా ఏఎంబీకి ఇవాళ వెళ్ళాం కదా, అక్కడ షాప్ 99 ఉంటుంది, అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది 249. దీన్ని మనం సీజనింగ్ చేయాలన్నమాట ఫస్ట్, వెళ్ళు లేటర్, ఇప్పుడైతే టైం లేదు. అండ్ నెక్స్ట్ ఇలాగే చూపిస్తాను. ఇది వచ్చేసి 169, 2 బాక్సెస్. రావట్లేదు. ఫ్రూట్స్ స్నాక్స్ ఏమైనా తీసుకెళ్ళడానికి ఆఫీస్కి బాగుంటుంది నాకు కానీ శ్రవణ్కి కానీ. సో అందుకే ఇది తీసుకున్నా. ఇది 116 పడింది. టప్పర్ వేర్ ఇది కూడా. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేసి అండ్ ఈ నీమ్ కోంబు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే డెలివరీ ఛార్జెస్ చూపిస్తాను, లేదా కాంబో ఆఫ్ 3 కొనుక్కోవాలన్నారు. ఎందుకులే వేస్ట్ అని ఇది 99. సో ఇది ఇప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు కదా నీమ్ కోంబు వాడాలని. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, అది విరిగిపోయిందనమాట. ఇంకా అందుకే ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇది కూడా 99. ఎస్, ఇది 99కి వచ్చింది. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్కి వాడుకోవడానికి గరిట. ఇది కూడా 99 అనమాట. ఇది వచ్చేసి ఎస్, ఇది కూడా 99. సర్వింగ్ ప్లేట్ అనమాట. బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఎవరిని వచ్చినప్పుడు టీ పాడివ్వడానికి, లేదా ఇలా అనుకొని తీసుకున్నాను. డబ్బాలే. నీకు డబ్బాలు అంటే చాలా ఇష్టం. సో ఈ క్వాలిటీ బాగుంది. ఫ్రూట్స్ స్నాక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఎస్, అలా ఈ 2 డబ్బాలు తీసుకున్నాము.
ఇది కాంబో కాబట్టి నాకు ఒకటి శ్రవణ్ ఒకటి అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో ఇది మేము అక్కడ చేసిన పర్చేజ్. అండ్ మీషోలో నేను ఇది 149 కొన్నాను. ఈ కాంబో 4 149 అన్నమాట. మీషోలో తీసుకున్నాను నేను. ఏదైనా వేసుకోవడానికి పనికొస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో 4 కలర్స్. సో ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 4. సో ఇది మేము చేసిన షాపింగ్ అన్నమాట. ఈ డోనట్ తినేసినాం, వచ్చేటప్పుడు దారిలో ఆకలేసి తినేసినాం. సో అదనమాట మేము షాప్ చేసింది. నేను మామూలు ఎప్పుడు మాల్లో ఏది కొన్నాను, బట్ ఇది 99 స్టోర్లో మంచి ప్రైజెస్ కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది వెన్నీ యొక్క మాల్లో కొనుక్కొచ్చింది. మాల్లో కొనలేదు, డీమార్ట్లో కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్. మాల్కి డీమార్ట్ ఏదో ఒకటి మార్ట్ మాల్కి మార్ట్కి తేడా తెలియదు, గొర్రెకి ఏం చేయలేము మనం. సో దిస్ ఈస్ ఫర్ ద బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అస్ బై లైకింగ్ అవర్ వీడియో. అలాగే మీకేమైనా మా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ప్లీజ్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing.